వాస్తవంగా రాజశేఖర రెడ్డి హయాంలో బీసీలని బీసీలలో ముస్లింలు కూడా చేర్చారు. బీసీల్లో ఒక కేటగిరీ సృష్టించారు ముస్లింలకి. అందులో అందరు ముస్లింలు అది మతపరమైన ఇది అవుతుంది కాబట్టి బీసీలలో ఉన్నటువంటి అంటే ముస్లింలో ఉన్నటువంటి కులాలు ఏదైతే పీరు సాహిబ్ అని అత్తర్ సాహిబ్ అని ఇట్లాగ కొన్ని కులాలుగా పెట్టి వాళ్ళందరినీ బీసీల కింద తీసుకొచ్చారు. అప్పటి నుంచి బీసీ కోటా కిందన అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు బీసీ కోటా ఉండదు, కానీ స్థానిక సంస్థలో బీసీ కోటా ఉంటుంది. బీసీ కోటా కిందన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వీటిట్లో ముస్లింలు ఇప్పుడు బీసీ కోటా కిందకే వస్తున్నారు. అలాంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి జగన్ సర్కార్ అడ్డుపడితే లోకేష్ ఇప్పించినటువంటి అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. దుగ్గిరాలకు సంబంధించి షేక్ జబీన్ వాస్తవంగా బీసీ వర్గానికి మండలంలోని 18 ఎంపీటీసీలు కేటాయిస్తే దాంట్లో టీడీపీ సభ్యులు, జనసేన సభ్యులతో కలిపి 11 మంది సభ్యులు మద్దతు కూటమిలో బీసీ సభ్యురాలు చిలువూరు ఎంపీటీసీకి గెలుపొందిన షేక్ జబీన్ ఎంపీపీకి పదవి ఖరారైన అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆమెకి ఆ బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ బీసీ సర్టిఫికెట్ ఇప్పించి ముస్లిం అయినటువంటి ఆవిడకి తద్వారా చైర్పర్సన్ అయ్యేలా చేశారు.